హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టేల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ సేఫ్గా అండ్ హ్యాపీగా ఫ్యామిలీస్తో స్పెండ్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 డేస్కి సాటర్డే అట్లా నేను, నాన్న, అమ్మ షాపింగ్కి వెళ్ళినాము సంక్రాంతి కోసం బుడ్డోని తీసుకొని. వాళ్ళు వచ్చేసి నిజామాబాద్ చుట్టుపక్కల విలేజ్లో ఉంటారు, బట్ మా చిన్న బాబాయ్ వాళ్ళు మెయిన్ సిటీలోనే ఉంటారు. సో మా పిన్నిని కూడా షాపింగ్కి వచ్చేయమని చెప్పినాము. మనకి హైదరాబాద్లో జనరల్ బజార్, కోటి, చార్మినార్, స్ట్రీట్ షాపింగ్స్ ఇట్లా నిజామాబాద్లో కుమార్ గల్లీ అట్లా ఇక్కడ ఆల్మోస్ట్ A to Z అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూపించే గుజరాత్లో పార్టీవేర్ కలెక్షన్ బాగుంటుంది. ఇంటర్ టు బీటెక్ ఈ గుజరాత్ లేకపోతే సింధ్ ఈ రెండిట్లోనే పార్టీవేర్ కలెక్షన్ తీసిస్తుండే మా నాన్న, ఎస్పెషల్గా సంక్రాంతికి. చిన్నగా ఉన్నప్పుడు మా జైనాన్న ఉన్నప్పుడు, మా తాత, మా నాన్న వాళ్ళ నాన్న, ఆయన ఉన్నప్పుడు ఎవ్రీ సంక్రాంతికి 3 ఫ్యామిలీస్కి, పిల్లలకి అండ్ పేరెంట్స్కి మనీ ఇస్తుండే అనమాట. మా అన్న డబ్బులు కూడా దొబ్బేసి నేనే కొనుక్కునేదాన్ని. భోగికి, సంక్రాంతికి, కనుమకి 3 జతలు కొనుక్కునేదాన్ని. మా అన్నకు మాత్రం 2 జతలే తీసిస్తుండే మా నాన్న ఏంటంటే ఇంట్లో ఆడపిల్లలు బాగా రెడీ అవ్వాలనుకుంటాడు. డైరెక్ట్ కుమార్ గల్లీలో షాపింగ్ చేస్తే ఇంకా షాపింగ్ ఇప్పుడు అప్పుడే ఎండ్ అవ్వదని చెప్పేసి డైరెక్ట్ అనగా షోరూమ్కి వెళ్ళినాము. అక్కడ ఏంటంటే నాన్నకు తీసుకుందాం అనుకున్నాం. మెయిన్ మెటీరియల్ నాన్న స్టిచ్చింగ్కి ఇవ్వాలి కదా, మళ్ళీ ఫెస్టివల్ టైంకి అందాలి అన్నట్టు. అండ్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోతారు హైదరాబాద్. సో ఈ లోపు కుట్టిస్తారు కదా అన్నట్టు ఫస్ట్ నాన్నకు తీసేసుకున్నాము. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఫ్యామిలీలో మేము నలుగురం షాపింగ్ చేయాలంటే మా నాన్నే లీస్ట్ ప్రయారిటీలో ఉంటాడు. ఆయన పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వడు, మా షాపింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తాడు పాపం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా నాన్న ఏది కొనుక్కోవాలన్నా మా సెలెక్షనే, మేమేది కొనుక్కోవాలన్నా మా సెలెక్షనే. జస్ట్ డబ్బులు పే చేయడానికే వస్తాడు, మీకు నచ్చింది తీసుకోండి అని చెప్పి. ఇంకా ఆ రోజు కూడా అంతే, మాకు నచ్చినవి సెలెక్ట్ చేస్తుండగానే మా షాపింగ్ హెడ్ మా చిన్న పిన్ని వచ్చేసింది. నాన్న వాళ్ళు వేసుకునే మెటీరియల్ ఫ్యాబ్రిక్స్ మా పిన్నికి బాగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే మా చిన్న బాబాయ్ టీచర్, అన్ని ఫ్యాబ్రిక్స్ టచ్ చేస్తాడు, కొంచెం బాగా మెయింటైన్ చేస్తాడు కూడా. సో మా పిన్నికి బాగా ఐడియా ఉంటుంది. వీడు మా తమ్ముడు అన్వేష్, మా చిన్న పిన్నికి పెద్ద కొడుకు. అందరికంటే లాస్ట్ మా చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు లేడు. ఆ రోజు ట్రిప్కి వెళ్ళిండు ఫ్రెండ్స్ తోటి ఒక 2 days. ఫెస్టివల్ టైంకి వచ్చేస్తాడు. అట్లాంటి కిడ్నైనా హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అట్లాంటి బ్యాచ్లో వీడు అన్వేష్ పిల్లల్ని బాగా హ్యాండిల్ చేస్తాడు. జనరల్గానే వీడు ఎవరి దగ్గరకన్నా వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు అంతే, వాడు బైక్ తీసుకొని వచ్చిండు అనమాట. వాడు కొత్తగా బైక్ కొనుక్కున్నాడు వాడు శాలరీ సేవింగ్స్ తోటి. ఇదే ఆ బైక్, దాని మీద ఒక 4 రౌండ్లు వేయించుకొని వచ్చిండు అంతే. ఇంకా 2 minutes కూడా వదిలిపెట్టలేవని మామ అని. హైలైట్ పార్ట్ ఏంటంటే మేము ఫొటోస్ తీస్తున్నామని తెలిసి వాడు కావాలని యాంగిల్స్ పెడుతున్నాడు సైడ్ కి చూస్తూ. ఇంకా మా నాన్న షాపింగ్ అయిపోగానే కుమార్ గల్లీలోకి ఎంటర్ అయినాము. ఈ వైట్ చిలకలు ఎవరికైనా ఐడియా ఉందా? ఇవి నోములప్పుడు అట్లా బాగా అమ్ముతారు కదా, అండ్ తిరుపతిలో కూడా బాగా దొరుకుతాయి. మా జైనాన్న ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు బాగా తీసుకొస్తుండే ఇవి. ఆర్ ఇట్లా సంక్రాంతి షాపింగ్ అట్లా వచ్చినప్పుడు తీసుకొస్తుండే మా జైనాన్న. అవి చూసి మా అమ్మ, మా పిన్ని మా జైనాన్నని తలుచుకున్నారు. కుమార్ గల్లీకి రావడానికి మెయిన్ రీజన్, మేము ఏ రోజైతే షాపింగ్కి వెళ్దాం అనుకున్నామో అదే రోజు మా మమ్మీ పట్టీలు లేకపోయిండే. ఇంకా పట్టీలు తీసుకుందాము అని. ఎప్పుడు పట్టీలు కొనుక్కోవాలన్నా అమ్మ, పిన్ని వాళ్ళు ఆల్మోస్ట్ ఇదే షాప్కి వస్తారు. వాళ్ళకి బాగా ట్రస్ట్ ఈ షాప్ అంటే. అక్కడున్న మోడల్స్ లోనే డిజైన్ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు వాళ్ళకి నచ్చింది. ఇది సెలెక్ట్ చేసుకుంది మా మమ్మీ. ఫైనల్ గా మా మమ్మీ కాళ్ళకి మంచిగా సెట్ అయ్యిండే. నా గోల్డ్ వీడియో కలెక్షన్ పెట్టినప్పుడు చెప్పాయి గంగాధర్ జ్యువెలర్స్ గురించి. నా బ్యాంగిల్స్ ఇక్కడే చేపించా, వీళ్ళ ఫినిషింగ్ చాలా బాగుంటది అని చెప్పి. ఇదే ఆ షాప్, ఎగ్జాక్ట్ గా కుమార్ గల్లీ ఆపోజిట్ లోనే ఉంటది. ఎవరైనా నిజామాబాద్ లో ఉంటూ ఈ షాప్ ని ట్రై చేయలేదు అంటే ట్రై చేయండి. ఎస్పెషల్ గా ఆర్డర్ మీద చేపించేవి, ఫినిషింగ్ చాలా బాగా చేస్తారు వీళ్ళు. వరుణ ఒక 1.5 year బ్యాక్ అనుకుంటా మా అమ్మ లాంగ్ నల్లల దండ మీదకి కమ్మలు చేపించింది. రెడీమేడ్ గానే తీసుకున్నారు. ఆ రోజు అమ్మ కూడా ఉండే, బట్ అదేంటో అవి అమ్మ చెవులకి సెట్ అవ్వలేదు, గొట్టం బాగా పొడవైంది అనమాట. మా అమ్మకేమో హోల్ వచ్చేసి కిందికి ఉంటది. సో ఇంకా పెట్టుకున్నప్పుడు ఎందుకు వేస్ట్ గా అని చెప్పేసి వరుణ వేసేసి ఎప్పటి నుంచో వేరేవి తీసుకోమంటుంది అమ్మని. అట్లా చూద్దాం అన్నట్టు వెళ్ళినాము. ఇది గోల్డ్ వాచ్ ఆర్డర్ మీద చేసిరంట, చాలా బాగుండే. బట్ ఆ రోజు అన్ని ట్రెండీ కలెక్షన్స్ ఉండే. అమ్మ ఇయర్స్ కి కూడా ఏం సెట్ అవ్వలేదు. ఆర్డర్ ఇస్తే చేస్తామన్నారు, బట్ అమ్మ ఏంటంటే డైరెక్ట్ తీసుకుంటా అన్నది రెడీమేడ్ వి. అండ్ ఇది వచ్చేసి జిఆర్టీలో. నెక్స్ట్ జిఆర్టీకి వెళ్ళినాం. అక్కడ కలెక్షన్ బాగుంది అని చెప్పేసి మా పిన్ని చెప్తే అక్కడికి వెళ్ళినాము. మాకు చూపించిన ఆవిడ మాత్రం నిదానంగా ప్రశాంతంగా చూపించింది ఓపిక్గా. ఒక 2 pairs తీసుకున్నాము అమ్మకి కమ్మలు. అండ్ ఇట్లా డ్రాప్స్ మోడల్లో కూడా ట్రై చేసింది ఓల్డ్ కమ్మలు ఉంటే, బట్ అవంతా సెట్ కాలేదు అమ్మ ఫేస్ కి. ఇవి 2 grams, ఇవి డైలీ వేర్ కోసం తీసుకుంది. అండ్ ఇది వచ్చేసి 3 grams. ఇవి నేను సెలెక్ట్ చేసిన. ఫస్ట్ ఇవి మా పిన్ని సెలెక్ట్ చేసింది. ఇది చెవు నిండుగా మ్యాంగో వచ్చింది అనమాట. మేము తీసుకున్న రోజు గ్రామ్ వచ్చేసి 7,300 చేంజ్ ఆర్ 7,400 ఆ రేంజ్ లో ఉండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్.